హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మిల్ మేకర్ ఆలూ రైస్ చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, మిల్ మేకర్ హాట్ వాటర్లో ఒక 5 minutes నానుకొని స్క్వీజ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మసాలా దినుసులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం ఇవి కొంచెం వేగనిద్దాం. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు జీరా, కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం గీ కూడా వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటున్నాను, హోమ్ మేడ్ గీ. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు వేగిపోయాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వనిద్దామండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం. ఆలుగడ్డ కూడా ఫ్రై అవ్వనిద్దాం. అదే ఆలుగడ్డ, బంగాళదుంప. ఆలుగడ్డ మగ్గుతుందండి. ఇంకా త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఇది ఆలుగడ్డలో కానీ ఆనియన్స్లో త్వరగా త్వరగా ఉడకడానికి వేసుకోవడానికి ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 minutes వేగనిద్దాం. ఆలు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకొని, మిల్ మేకర్ ఆల్రెడీ హాట్ వాటర్లో 5 minutes ఉంచుకున్నాక పిండి వేసుకొని ఇట్లా చేసుకున్నానండి. మిల్ మేకర్ ఇప్పుడు వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇది చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సాల్ట్, కారం వేసుకుందామండి. మిల్ మేకర్ ఫ్రై అవుతుంది. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అండ్ కొంచెం కారం అండి, ఒక 1/2 స్పూన్ కారం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. గీ కూడా వేసుకోండి కొంచెం. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకుందామండి. బాస్మతి రైస్ 1/2 hour నానబెట్టుకున్నానండి. 1/2 hourకి ముందు నానబెట్టుకున్నాను. 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. రైస్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం. నేను బిర్యానీ మసాలాలు ఏవి యూజ్ చేయట్లేదండి. ఓన్లీ హోమ్ మేడ్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాను. కారము, గరం మసాలా ఇవే యూజ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగం వేసుకున్నాను ఆయిల్లో. ఇది మిరియాల పొడి అండి. బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది దాల్చిన చెక్క పౌడర్, ఇది ఇలాచీ పౌడర్ అండి. ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మిరియాల పొడి 1/2 స్పూన్ అండి. నేను చిన్న బేబీస్ కూడా పెడుతున్నాను కాబట్టి చూసి వేసుకోవాలండి. ఇది ఇలాచీ పౌడర్ అండి. అండ్ ఇది దాల్చిన చెక్క పౌడర్. ఆల్రెడీ దాల్చిన చెక్క వేసాం కాబట్టి అంత చాలా లైట్గా వేసుకోండి. ఇదిగోండి. ఇప్పుడు గరం మసాలా అండి. ఇది కూడా హోమ్ మేడ్డే. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. చిన్న బేబీస్ కదండి, అందుకే ఇంట్లో ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాను. బయట ఏమీ తీసుకురావట్లేదు. ఈ కొలతలో వేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా వాటర్ పోసేసుకుందామండి. మీ ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడే మీరు గీ వేసుకోవాలంటే ఇప్పుడే వేసుకోవాలి. ఇది ఈ కొలతతో 4 glasses అండి. 4 glasses వాటర్ పోసుకుంటున్నాను. ఫోర్ గ్లాసెస్ అండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే. నేను కుక్కర్ కాబట్టి 2 whistles రావాలండి. కుక్కర్కి అయితే 2 whistles, నార్మల్గా అయితే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను.
1 స్పూన్, క్లోజ్ చేసుకుంటున్నానండి. 2 విజిల్స్ రానియాలి. 2 విజిల్స్ తర్వాత ఆలు మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, స్టవ్ పైన విజిల్ తీసేసామండి. ప్రెషర్ ఇక్కడ నుంచి పోతుంది, మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. ఇప్పుడు చూద్దాం. బిర్యానీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన మిల్ మేకర్ ఆలు రైస్ రెడీ అయిపోయిందండి. దీని బిర్యానీ కూడా అనొచ్చండి. ఆలు బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుందండి. ఆలు మిల్ మేకర్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్గా గీ వేసి సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్.